దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయములు కూడా మరి యేసు ప్రభు వారు కొండ మీద ప్రజలకు అలాగే ఆయన శిష్యులైనటువంటి వారికి కూడా ఆయన బోధించారు. ఈ 3 అధ్యాయముల్లో ఉన్నటువంటి విషయములన్నీ కూడా. అయితే 5వ అధ్యాయములో మరి 48వ వచనంలో ఉన్నటువంటి మాట నన్ను ఆలోచింపజేసింది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును కూడా పరిపూర్ణులుగా ఉండేదరు అని యేసు ప్రభు ఈ అధ్యాయము చివరిలో చెప్పి ఉన్నారు. ఈ 3 అధ్యాయముల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అయి ఉంటూ ఉంది ప్రియులారా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. పరిపూర్ణమైనది అని మనము దేనిని అంటాము అంటే, ఏదైనా పూర్ణ దశ నుంచి పరిపూర్ణములోనికి మార్చబడినటువంటి దాన్ని పరిపూర్ణం అంటాం. మనుషులు మరి పూర్ణతలోనికి మార్చబడతారు, ఆ తర్వాత పరిపూర్ణతలోనికి మార్చబడతారు. దేవుడైతే నిత్యము కూడా పరిపూర్ణుడుగానే ఉన్నాడు. పూర్ణతకు పరిపూర్ణతకు గల వ్యత్యాసము ఏమిటి అని చూచినట్లయితే ప్రియులారా, ఈరోజు వివరంగా మీకు తెలియచేయబోతున్నాను. ఎటువంటి లోపము లేనటువంటిదిగా ఒక వ్యక్తి కానీ, లేకపోతే ఒక పని కానీ, ఒక కార్యాచరణ కానీ ఎటువంటి లోపము లేనిదిగా ఉన్నప్పుడు మాత్రమే దానిని పరిపూర్ణము అని మనం అంటాం ప్రియులారా. యేసు ప్రభువారు ఈ 5వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, అలాగుననే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, అలాగుననే మీరు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మరి పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని ఆయన చెబుతూ వచ్చారు. అలాగుననే ప్రియులరా, నరహత్య చేయవద్దు అని 21వ వచనములోను, అలాగుననే ప్రియులరా మరి 27వ వచనములో వ్యభిచరింపవద్దు అని మరి 27వ వచనములోను, 31వ వచనములోను మరి తన భార్యను మరి వ్యభిచార కారణము చేత కాకుండా మరి పరిత్యాగ పత్రిక అనేటువంటిది ఇచ్చి విడనాడకూడదు అని ఆయన బోధిస్తూ వచ్చారు. అలాగునే ప్రియులారా 34వ వచనంలో మరి చూడండి, ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడని అనవద్దు, అది ఆయన పాదపీఠము అని ఆయన సెలవిచ్చి ఉన్నారు ప్రియులారా. అయితే 44వ వచనంలో నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఇలాగున 47 వచనముల వరకు ఎన్నో ఆజ్ఞలను ఆయన ఇచ్చారు. అయితే ప్రియులారా, ఈ అధ్యాయము ప్రారంభంలో ఆయన ధన్యతలను గురించి కూడా బోధించి ఉన్నారు ప్రియులారా. 48వ వచనంలో ఈ మాటలన్నీ కూడా చెప్పి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, అయితే మీరును కూడా పరిపూర్ణులుగా ఉండేదారు అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. ఎవరు ఉంటారు, అయితే ఎవరు ఉన్నారు అని మనము చూసినట్లయితే ప్రియులారా, పరిపూర్ణముగా ఎవరును కూడా ప్రారంభములో లేరు. అయితే ప్రియులారా, తదుపరి దేవుని చేత వారు పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడ్డారు ప్రియులారా. అయితే పూర్ణతలో నుంచి పరిపూర్ణతలోనికి మనము రావాలి. అయితే యేసుప్రభు వారి యొక్క శిష్యులు కానీ, ఆయనను నమ్మినటువంటి విశ్వాసులు కానీ పూర్ణం చేయబడ్డారు. ఏ విధంగా అని చూసినట్లయితే, వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయనను సేవించుచు, ఆయనను ఆరాధించుచు, వెంబడించుచు ఉన్నారు ప్రియులారా. అంత మాత్రాన వారు పరిపూర్ణులు కాలేదు.
ఎందుకు పరిపూర్ణతకి పూర్ణతకి గల వ్యత్యాసాన్ని ఈ రోజున మనం వింటూ ఉన్నాము అంటే, చూడండి, దేవుని యొక్క వాక్యమును అనుసరించి మనము బాప్తిసము అనేటువంటిది మనము పొందుకుంటాం ప్రియులారా. అయితే బాప్తిసము అనగా మరి క్రీస్తును ధరించుకొనుట. క్రీస్తును ధరించుకున్నటువంటి వారందరూ కూడా క్రీస్తును పోలి నడుచుకుంటున్నారా అంటే అటువంటి విధానము ఎక్కడనూ కూడా కనబడలేదు ప్రియులారా. పిలువబడినటువంటి శిష్యులు యేసుప్రభు యొక్క నామము పేరట ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. ఇంతటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారు విశ్వసించి చేసినప్పటికీ కూడా వారు పరిపూర్ణం కావాల్సినటువంటి స్థితి ఏంటి అంటే, వారి యొక్క ప్రాణములైనను దేవుని కొరకు అర్పించ సిద్ధ మనసు. ప్రియులరా, యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఆయన కైఫా అన్న అనబడినటువంటి వారికి పట్టబడినటువంటి పరిస్థితులలో శిష్యులందరూ కూడా పారిపోయారు. పేతురు అయితే బొంకి ఉన్నాడు ప్రియులరా. మరి క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రీస్తు శిష్యులుగా చేర్చబడి వారు పరిపూర్ణులా కాదు, పూర్ణతలో ఉన్నారు కానీ పరిపూర్ణతలోనికి మార్చబడలేదు ప్రియులారా. వారు పరిపూర్ణతలోనికి ఎప్పుడు మార్చబడ్డారు అని చూచినట్లయితే, యేసుప్రభు వారు మరి ఆరోహణుడై తిరిగి లేచి 40 దినములు వారికి అగుపడుచు 500 మందికి పైగా అగుపడుచు ఆయన ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపించారు. ఆయన ఆరోహణమైన 10 దినముల తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకమును వారు పొంది ఉన్నారు. ఆ తదుపరి వారు ధైర్యముగా యోదయ సమరయ ప్రదేశములంతటా కూడా యేసు కొరకు సాక్షులుగా వారు నిలవబడగలిగారు. యేసు కొరకు వారు హతసాక్షులయ్యారు. ఇది పరిపూర్ణత అంటే ప్రియులరా. పరిపూర్ణత అనేటువంటి దాని గురించి యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు నీతి యావత్తు నెరవేర్చబడినట్టు ఇట్లాగున బాప్తిసం పొందుచున్నారు, కానీ మీరు రానున్నటువంటి దినములలో అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీరు బాప్తిసం పొందుతారు. ప్రియులరా, కేవలం విశ్వసించి పొందినటువంటి బాప్తిసం పూర్ణత అయితే, మరి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను పొందినటువంటి బాప్తిసం పరిపూర్ణమై ఉంటూ ఉంది ప్రియులరా. అందుచేతనే యేసుప్రభు అన్నారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును కూడా పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రియులరా, మనము పరిపూర్ణులుగా ఉంటాము అని యేసుప్రభు వారు చెప్పారు. ఎందుచేతనంటే అటువంటి అభిషేకములోనికి మరి యేసుప్రభు వారు వారిని నడిపించబోతున్నారు. అటువంటి అభిషేకముతో వారిని వాడుకొనబోతూ ఉన్నారు పిల్లలు. మరి ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా ప్రాముఖ్యంగా యేసుప్రభు వారు కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగాన్ని ధ్యానించాలి. ఎన్నో అద్భుతమైనటువంటి ఆజ్ఞలు, సూచనలు అక్కడ ఆయన బోధించి ఉన్నారు. కనుక ప్రియులరా, మనము పరిపూర్ణులం కావాలి. మీరు మరి ఆలోచన చేయండి, పూర్ణులా లేకపోతే పరిపూర్ణులా? మనమందరము కూడా పరిపూర్ణులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం, సాధనం చేస్తున్నాం. ప్రియులరా, విశ్వాసము, భక్తి, దేవుని యందు భయభక్తులు అనేటువంటివి ఒకసారి వస్తే మానవ జీవితంలో నిరంతరము ఉండేటువంటివి కాదు. అది ప్రతి దినము సాధన అయి ఉంటుంది ప్రియులరా. ఈ సాధన మనల్ని ఏం చేస్తుంది అంటే పూర్ణతలోనికి పూర్ణతలో నుంచి పరిపూర్ణతలోనికి మనలను నడిపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, పరిపూర్ణులుగా మనము తీర్చిదిద్దబడాలి అంటే మనము పరిశుద్ధాత్మ అభిషేకము, అగ్ని బాప్తిస్వము అనేటువంటిది పొందడానికి మనము ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టాలి. మనము దేవుని యొక్క సింహాసనం ఎదుట పరలోక రాజ్యములో లోపము లేనటువంటి పరిపూర్ణత ఉంటే తప్ప మనము ప్రవేశించలేం. కనుక అట్లాగున పరిపూర్ణులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. మరి నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని యేసు ప్రభువారు మరి పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు, దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన మనకి సెలవిస్తూ ఉన్నారు.
అపోస్తులైనటువంటి పౌలు కూడా ఈ మాట చెప్పగలిగాడు. ఎందుచేతనంటే అపోస్తులైనటువంటి పౌలు మరి దేవుడు పరిపూర్ణుడు అయినట్లుగా ఆయన కూడా పరిపూర్ణంగా మార్చబడగలిగి ఉన్నాడు ప్రియులరా. కనుక అటువంటి అభిషేకము మనము కోరుకుందాం. పూర్ణులుగా కాదు, మరొక మెట్టు పైకెక్కి పరిపూర్ణులుగా పరలోకపు తండ్రితో మనము ఆ పరలోకపు తండ్రితో సమమైనటువంటి ఆ యొక్క వారసులుగా, దత్తపుత్రులుగా మనము ఉందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులు కూడా మీ వలె దీవించబడినట్లు మరి వారికి షేర్ చేయండి. ఈ వర్తమానాలు అందిస్తున్నటువంటి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభునామంలో కోరుకుంటూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.